ప్రాచీన ఇజ్రాయెల్లో అడవులు ఇప్పటికన్నా చాలా విస్తారంగా ఉండేవి. పర్వత ప్రాంతాల్లో ఎక్కువగా అలెప్పో ఫైన్ చెట్లు, సింధూర వృక్షాలు వంటివి ఉండేవి. మధ్య పర్వత శ్రేణులకు మధ్యధరా తీరానికి మధ్య ఉన్న ఫెషాలా అనే పర్వత ప్రాంతంలో మేడి చెట్లు కూడా ఎక్కువగా కనిపించేవి. ఇప్పుడు ఇజ్రాయెల్లో కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాల్లో అసలు చెట్లే లేవని ప్లాంట్స్ ఆఫ్ ది బైబుల్ అనే పుస్తకం చెప్తుంది. అలా ఎందుకు జరిగింది? మన గృహం భూగ్రహం అనే కార్యక్రమానికి స్వాగతం. దేవుని వాగ్దాన దేశంలో కొన్ని ప్రాంతాల్లో అడవులు ఉండేవని, చెట్లు విస్తారంగా ఉండేవని బైబుల్లోని 1వ రాజుల గ్రంథము 10వ అధ్యాయం 27వ వచనం, అలాగే యెహోషువ 17వ అధ్యాయం 15 నుంచి 18 వచనాల్లో బైబుల్ చెప్తుంది. అయితే ఇజ్రాయెల్లో శతాబ్దాల యుద్ధాలు మరియు నిర్లక్ష్యం కారణంగా అడవులు తగ్గిపోయాయని నివేదికలు చెప్తున్నాయి. ప్లాంట్స్ ఆఫ్ ది బైబుల్ అనే పుస్తకంలో ఇలా చెప్తుంది. క్రమంగా జరిగిన మార్పు అని, మనుషులు వ్యవసాయం కోసం, పశువుల ఆహారం కోసం, ఇంటి నిర్మాణానికి కావలసిన కలపల కోసం, వంటకు కావలసిన కట్టెల కోసం అదే పనిగా అడవులను నరికివేసినట్లుగా ఈ నివేదిక చెప్తుంది. ఒక్క ఇజ్రాయెల్ దేశంలోనే కాదు, ప్రతి చోట కాలక్రమేణా మానవ కార్యకలాపాల వల్ల అడవులు తగ్గిపోయాయి. మానవులు అడవులను నరికివేయడం, వ్యవసాయం కోసం భూమిని చదును చేయడం, పట్టణీకరణ మరియు పరిశ్రమల అభివృద్ధి వంటి వివిధ కారణాల వల్ల అడవులు తగ్గిపోయాయి. అడవులు అనేక విధాలుగా మనకు ఉపయోగపడతాయి. ఇవి ఆక్సిజన్ను, నీరు, ఆహారం, వాతావరణాన్ని నియంత్రించడంలోని మనకు చాలా సహాయపడతాయి. చెట్లు కార్బన్ డైఆక్సైడ్ను గ్రహించి ఆక్సిజన్ను మనకు విడుదల చేస్తున్నాయి. ఈ పద్ధతి ద్వారా వాతావరణాన్ని శుద్ధి చేస్తాయి మరియు గాలి నాణ్యతను మెరుగుపరుస్తున్నాయి. అడవులు అనేక మొక్కలు, జంతువులు, కీటకాలు మరియు సూక్ష్మజీవులకు నివాసంగా ఉంటాయి. ఇది జీవ వైవిధ్యాన్ని కాపాడడానికి సహాయపడుతుంది. నేను చెప్పేదో మీరు చెప్తుందో లేదా మన నాయకులు చెప్తుందో
అనేది కాదు కానీ అసలు బైబిల్లో ఏం చెప్తుందో చూసినట్లయితే అడవులు మానవ ప్రయాణాలకు, ఒంటరితనానికి మరియు దేవునితో ప్రత్యేక సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి ఒక ప్రదేశంగా సూచించబడ్డాయి. ఆ రోజుల్లో మోషే అరణ్యంలో దేవునితో మాట్లాడాడు మరియు ఇశ్రాయేలీయులు అరణ్యంలో దేవుని మార్గదర్శనం కోసం వెతికారు. ప్రకృతి ఒడిలో కొన్నిసార్లు కొండపైకి ఎక్కి ప్రశాంతమైన వాతావరణంలో మన యేసు ప్రభువారు ఏకాంత ప్రార్థన చేసేవారు. అలాగే మోకాల ప్రార్థన కూడా చేసేవారు. మన నిజమైన తండ్రితో వ్యక్తిగతంగా మాట్లాడడం యేసు ప్రభువారు చేసేవారు. బహిరంగ ప్రార్థనలా కాకుండా ఎవరికీ తెలియకుండా ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి ఏకాంత ప్రార్థన ఎంతో ఉపయోగపడేది. ఏకాంత ప్రార్థన అనేది ఒక గొప్ప అనుభవం. ఇది దేవునితో మరింత దగ్గరగా ఉండడానికి, ఆధ్యాత్మికంగా ఎదగడానికి సహాయపడుతుంది. యేసు ప్రభువారు ఏకాంత ప్రార్థన ఎన్నోసార్లు చేసేవారు. మరి ఈ రోజుల్లో నీవు నేను ఏకాంత ప్రార్థన చేస్తున్నామా? చర్చికి వెళ్ళి వస్తే సరిపోతుందా? ఒక్కసారి ఆలోచించండి. మన తండ్రి దేవునితో సన్నిహిత సంబంధం మనకి కావాలి. మన నిజమైన తండ్రితో మనం మాట్లాడాలి. దేవుడు మనకు చేసిన మేలులకు గాను కాపాడుతున్న విధానం బట్టి ప్రతిరోజు మనం ఆయనకి కృతజ్ఞతలు తెలియజేయాలి. అది ఏకాంత ప్రార్థన ద్వారానే సాధ్యమవుతుంది. యేసు ప్రభువారు బాప్తిస్తం పొందిన తర్వాత ఆత్మ ఆయన్ను అరణ్యంలోకి నడిపించింది. అక్కడ ఆయన 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉన్నారు మరియు మన నిజమైన తండ్రి దేవునితో ప్రార్థనలో గడిపారు. మనం ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఆత్మ యేసు ప్రభువారిని అరణ్యంలోకి నడిపించింది. రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయం 14వ వచనంలో చూసినట్లయితే దేవుని ఆత్మ వలన నడుపబడువారు దేవుని పుత్రులని బైబిల్ చెప్తుంది. ఈరోజు ఏ ఆత్మ నిన్ను నడిపిస్తుంది? దేవుని ఆత్మ నడిపిస్తుందా లేక చెడు ఆత్మలు నిన్ను నడిపిస్తున్నాయా? ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ కాలంలో దుష్టాత్మల ఒత్తిడి మునుపటి కంటే ఎంతో తీవ్రంగా ఉంది. ఈ రోజులో చాలామంది తాము ప్రత్యేక వారమని, ఎన్నుకొనబడిన వారమని, పాలకులమని, అధికారులమని చెప్పుకుంటున్నారు. కానీ దేవుడు ఆజ్ఞానుసారం మాత్రం జీవించేవారు, నడుచుకునేవారు కొంతమందే ఉన్నారు. ప్రస్తుత రోజుల్లో జారత్వము అనేది సకల విధాల అపవిత్రత. వివాహం కాకుండా లైంగిక సంబంధాలు కలిగి ఉండడం, ఆనందం కోసం మాదక ద్రవ్యాలను దుర్వినియోగం చేయడం, ఇతర పాపభరిత చర్యలను పెంపొందించేలా డబల్ మీనింగ్ మాటలను, పాటలను మనం పాడడం ద్వారా కూడా సాతాను మనల్ని పాపంలో పడేస్తుంది. ఒకవేళ మీరు ఇంటర్నెట్ చూస్తూ ఉంటే ఏదో ఒక సమయంలో పోర్నోగ్రఫీకి సంబంధించి ఏదో ఒక లింక్ మీకు కనబడుతూనే ఉంటుంది. ప్రస్తుత రోజుల్లో టెక్నాలజీని మనం వాడుకోవచ్చు, కానీ కమ్యూనికేషన్ జరగడానికి ఏదైనా వాట్సాప్ లాంటి ఒక యాప్ ఉంటే సరిపోతుంది. కానీ ఈ రోజుల్లో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, షేర్చాట్, ట్విట్టర్, టెలిగ్రామ్లో సైతం ఇలాంటి పేజీలు, గ్రూపులు యువతను పెడతవ పెట్టిస్తున్నాయి. ఈ రోజుల్లో సెల్ ఫోన్ ద్వారా సెక్స్కి సంబంధించిన మెసేజ్లు, ఫోటోలు లేదు బొమ్మలు, వీడియోలు విపరీతంగా షేర్ అవుతున్నాయి.
సెక్స్ ఈటింగ్ మెసేజ్లు పంపించే వాళ్ళను, వాటిని చూసే వాళ్ళని కూడా దిగజారుస్తుంది. యువత అట్రాక్ట్ చేసే ఫోటోలను, పోర్నోగ్రఫీ సంబంధిత వీడియోలను గ్రూప్ అడ్మిన్లు ఎక్కువగా వారి గ్రూపుల్లో పోస్ట్ చేస్తూ యువతను ఆకట్టుకునేలా చేస్తూ పాపం వైపు నడిపిస్తున్నారు. మీ పిల్లలు ఎక్కువగా ఆన్లైన్లో ఉంటే గమనిస్తూ ఉండండి. చెడు చిత్రాలకు ఎంత శక్తి ఉందంటే వాటిని చూడకూడదని గట్టిగా నిర్ణయించుకున్న వాళ్ళని సైతం చూడాలనే కోరికను వాళ్ళలో పుట్టిస్తాయి. అశ్లీల చిత్రాలు చూడడం ఇంతకు ముందు కన్నా ఇప్పుడు చాలా తేలికైపోయింది. ఇప్పుడు వాటిని సెల్ ఫోన్ నుండి పంపించే వెసులుబాటు వచ్చినప్పటి దగ్గర నుండి చాలామంది టీనేజ్ పిల్లలే కాదు, పెద్దవారు సైతం షేర్ చేస్తూ ఇతరులకు పంపిస్తూనే ఉన్నారు. మీ పిల్లలు ఎక్కువగా ఆన్లైన్లో ఉంటే గమనిస్తూ ఉండండి. ఇంటర్నెట్లో లేదు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఎక్కడ చూసినా విచ్చలవిడిగా పోర్నోగ్రఫీ రాజ్యమేలుతుంది. రీల్స్ పేరుతో శృతి మించిన డ్యాన్సులు, అర్ధనగ్న ప్రదర్శనలు యువతనే కాదు పెద్దవారిని సైతం పాపంలో పడేస్తుంది. అలా పాపంలో పడేవారు చెత్త మాటలను, బూతు మాటలను ట్రెండ్ పేరుతో షేర్ చేయడం లేదా కామెడీ పేరుతో జోక్స్ వేయడం కామన్గా జరుగుతూనే ఉంది. ఈ రోజుల్లో కామెడీ పేరుతో మగవారే కాదు ఆడపిల్లలు సైతం బూతులు మాట్లాడించి ఆ వీడియోలను సోషల్ మీడియాలోకి వదులుతున్నారు. ఇలాంటి వీడియోలు చేసే వాళ్ళకే కాదు, చేయించే వాళ్ళకి కూడా సిగ్గు లేదనుకుంటే వాటిని షేర్ చేసే వాళ్ళకి కూడా అంతకన్నా సిగ్గు లేదు. ఇవి చాలవంటూ ప్రస్తుత రోజుల్లో AI వీడియోలు కూడా రెడీ అయిపోయాయి. సిగరెట్ మీ ఊపిరితిత్తులను ఎంత పాడు చేస్తుందో పోర్నోగ్రఫీ కూడా మీ మనసును అంత పాడు చేస్తుంది. కొంతకాలానికి తప్పొప్పులను నిర్ణయించుకునే విషయంలో మీ హృదయం మొద్దుబారిపోతుంది. అశ్లీల చిత్రాలను ఎక్కువగా చూసేవాళ్ళు స్త్రీలపై దౌర్జన్యాలు ఎక్కువగా చేస్తున్నారంట. అలాగే అది తప్పు కాదని భావిస్తున్నారని కొంతమంది నిపుణులు తెలియజేస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా వల్ల విపరీతమైన అనర్థాలు జరుగుతున్నాయి. యువత మాత్రమే కాదు, నాయకులుగా మనకి పెద్దవారుగా చెప్పుకుంటున్న వారు సైతం సోషల్ మీడియాలో మీ ఫొటోస్ చూసి మీకు మెసేజ్లు చేస్తున్నారు. మెసేజ్ పంపినంత మాత్రాన మీ మీద ప్రేమ ఉందని మీరు ఊహించుకోకండి. నాకు తెలిసిన ఒక అమ్మాయి, అన్నయ్య మా కాలేజీ లెక్చరర్ ఒక ఆయన నాకు ఫేస్బుక్లో మెసేజ్ చేశారు, మా సారే కదా అని నేను కూడా రిప్లై ఇచ్చాను. అయితే కొన్ని రోజుల తర్వాత అతను నన్ను ఇష్టపడుతున్నాడని నాతో చెప్పేంతవరకు అతనితో స్నేహం ఏమాత్రం సమస్యగా నాకు అనిపించలేదు అంటూ బాధపడింది. నేను అన్నిట్లో ఆయన్ని బ్లాక్ చేసినా ఫోన్పేలో కూడా మెసేజ్ చేస్తున్నారంటూ కన్నీటి పరిమైంది. మీ పిల్లలు ఎవరితో మాట్లాడుతున్నారో, ఆన్లైన్లో ఏం చేస్తున్నారో గమనిస్తూ ఉండండి. అది తెలియని వారితో జరిగిన సంభాషణలైనా, సంఘంలో పెద్ద మనుషుగా చలామణి అవుతున్న వారు తప్పుడు మెసేజ్లు ఏమైనా మన పిల్లలకి పెడితే దుమ్ము దులిపేయండి. మనందరం సోషల్ నెట్వర్క్ను జాగ్రత్తగా ఉపయోగించాలి. తల్లిదండ్రులు మనకు పర్మిషన్ ఇచ్చినా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఫోన్ నెంబర్లు, ఎక్కడ ఉంటున్నారు, ఎక్కడ చదువుతున్నారు అలాంటివి అసలు పోస్టే చేయకండి. మిమ్మల్ని ట్రాప్ చేయాలనుకున్న వారికి ఇవన్నీ ఉపయోగపడతాయి. అలాగే మీరు సోషల్ మీడియాలో మీరు పెట్టే పోస్టుల విషయమై, మీరు చేసే కామెంట్ల విషయమై జాగ్రత్తగా ఉండండి. ఇవన్నీ మీ గురించి, మీరు ఎలాంటి వారో, మీ పద్ధతులేంటో చాలా విషయాలు ఇతరులకు తెలియజేస్తాయి. ఇవి ఇక్కడితో అయిపోవు. రేపు మీరు జాబ్ ఇంటర్వ్యూస్కి వెళ్ళవచ్చు. అక్కడ మీరు పెట్టే పోస్టుల కోసం, మీరు చేసే కామెంట్ల కోసం వారు కోచింగ్ చేస్తే మీరు ఏం సమాధానం చెప్తారు? బైబిల్లో చూసినట్లయితే సామెతలు 22వ అధ్యాయం 1వ వచనంలో
మహా సంపాదనల కంటే మంచి పేరు మిన్న, వెండి బంగారాలను ఆర్జించుట కంటే ప్రజల గౌరవమును బడియుటే మేలు అని రాసి ఉంది. నిజమే కదా. క్రైస్తవులమైన మనం ఎలాంటి పోస్టులు పెట్టాలి? దేవుని మహిమపరిచేలా మన ప్రవర్తన ఉండాలి. మనం చేసే పోస్టుల విషయమే కానీ, మనం చేసే కామెంట్ల విషయమే కానీ మంచిని పెంపొందించేలా, 10 మందికి సహాయపడేలా ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే మన పద్ధతి, మన ప్రవర్తన ద్వారా ప్రభు యేసు క్రీస్తుని ప్రేమను 10 మందికి మనం చాటేలా ప్రవర్తించాలి. ఈ రోజుల్లో చాలామంది ఆడవారు మగవారని తేడా లేకుండా తమ ఇష్టానుసారంగా తాగుతూ, వ్యభిచరిస్తూ, దేవుని పని విషయంలో నిర్లక్ష్యం వహిస్తూ, దేవుని డబ్బు విషయంలో నిజాయితీ లేకుండా జీవిస్తున్నారు. అలాగే దురాత్మలను కలిగి నడుస్తున్నారు. దురాత్మలను అనుసరిస్తూ తప్పుల మీద తప్పులు చేస్తూ పోతున్నారు. చిన్న పాపంగా మొదలై మళ్ళీ అదే తప్పు చేయడం వల్ల ఘోర పాపిగా, ఘోర పాపంగా తయారవుతుంది. ప్రజలు దేవుని ఆజ్ఞలు ఉల్లంఘించేలా ఈ దురాత్మలు చేస్తాయి. తద్వారా వారిని దేవుని నుండి దూరం చేస్తాయి. ఈ రోజుల్లో ప్రకృతి నుండి వచ్చే ప్రతి ముప్పుకు కారణం మనిషి చేస్తున్న తప్పుడు కార్యక్రమాలేనని బైబిల్లో ఉన్న దేవుని మాటలు బట్టి మనకు అర్థమవుతుంది. బైబిల్ ఏం చెప్తుందో ఒక్కసారి చూసినట్లయితే, కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయం 9-10 వచనాలు ఒక్కసారి చదువుకుందాం. దుష్టులు దేవుని రాజ్యము పొందరని మీకు తెలియదా? మోసపోకుడి. అవినీతిపరులను, విగ్రహారాధికులను, వ్యభిచారులను, నపంసకులను, స్వలింగ వ్యామోహ వక్రబుద్ధులను, దొంగలను, త్రాగుబోతులను, దురాశపరులను, పరనిందాపరులను, దోచుకుని వారును దేవుని రాజ్యం నాకు వారసులు కాదు అని ఉంది. ఊరంతటికి నువ్వు పెద్ద మనిషి కావచ్చు, అందరి ముందు మంచివాడిగా ఉండొచ్చు, దేవుని వాక్యాన్ని నువ్వు ప్రకటిస్తుండొచ్చు, కానీ నువ్వు త్రాగుబోతు అయితే, నువ్వు వ్యభిచారుడు అయితే, నువ్వు అవినీతిపరుడు అయితే, నువ్వు దేవుని డబ్బు దోచుకుని ఉంటే దేవుని రాజ్యం నాకు నువ్వు వారసుడివి కాదు. గలతీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 22-23 వచనాలు చూసినట్లయితే, ఆత్మఫలమును ప్రేమ, ఆనందము, శాంతి, సహనము, దయ, మంచితనము, విశ్వసనీయత, సాత్వికత, నిగ్రహము అని బైబిల్లో రాసి ఉంది. ఈ లక్షణాలు గల మానవుల్లో దేవుని స్వభావాన్ని మరియు దేవుని ఆత్మ ప్రకారం జీవించే వారి ప్రవర్తనను ప్రతిబింబిస్తాయి. ఇక్కడ ఈ జాబితాలో కూడా ప్రేమ అగ్రస్థానంలోనే ఉంది. బైబిల్లో ప్రేమ అనేది మరో వ్యక్తితో ఉండడానికి శాశ్వతమైన నిబంధనగా ఉంది. ప్రేమ దేవునిలో పాతుకుపోయిందని బైబిల్ చెప్తుంది. యోహాను రాసిన 1వ లేఖ 4వ అధ్యాయం 7-8 వచనాల్లో చూసినట్లయితే, ప్రేమ దేవుని నుండి పుట్టింది కనుక మనము పరస్పరము ప్రేమించుము. ప్రేమించేవాడు దేవుని మూలంగా జన్మించినవాడు, అతడు దేవునిని ఎరిగిన వాడగును అని. అలాగే 8వ వచనంలో చూసినట్లయితే, దేవుడు ప్రేమ స్వరూపుడు కనుక ప్రేమింపని వాడు దేవుని ఎరుగున వాడే అని బైబిల్లో రాసి ఉంది. అలాగే 10వ వచనంలో చూసినట్లయితే, ఆయన మనల్ని ప్రేమించి మన పాపములకు విమోచకంగా తన కుమారుని పంపెను. ప్రేమైన ఇట్టిది అని దేవుని ప్రేమ ఎట్టిదో బైబిల్ తెలియజేస్తుంది. తండ్రి దేవుని ప్రేమ ఎట్టిదంటే, మనం ఎంత పాపంలో ఉన్నా, ఎన్ని పాపాలు చేస్తున్నప్పటికీ ప్రస్తుత రోజుల్లో కూడా ఆయన యొక్క కృప మనందరి చుట్టూ ఆవరించే ఉంది. పరిశుద్ధాత్మ కూడా మన చుట్టూనే ఉన్నారు. యెషయా గ్రంథము 51వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే, ప్రభువు సియోనును కరుణించును, శిథిలమైన దాని గృహమును నెనరుతో జూచును, అది అరణ్యములే నున్నను దానిని ఏదోను తోటగా మార్చును, అది ఎడారవలే నున్నను దానిని ప్రభువు వనంగా మార్చును, ఆ నగరమున సంతోషానందమును నెలకొల్పును, స్తుతి గీతమును వినిపించును అని బైబిల్లో రాసి ఉంది. దేవుడు చెప్పిన ప్రకారం పాడైపోయిన మన జీవితాలను కూడా ఏదోను తోటవలే మార్చుతాడు అని మనందరం నమ్మాలి. ఎప్పుడైతే మనం పాపం నుండి బయటపడతామో, దేవుని మార్గంలో నడుస్తామో, అప్పుడు దేవుడు మీ జీవితానికి కూడా పునరుద్ధరణాన్ని అనుగ్రహిస్తాడు. ఒక్కసారి సారాన్ని గమనించండి.
గొడ్రాలితనంలో నుండి దేవుడు జీవంను అనుగ్రహించాడు. నవ్వు అనే భావంనిచ్చే ఇస్సాకును దేవుడు ఆమెకు ఆశీర్వాదకరంగా ఇచ్చాడు. ప్రభువు ఆమెను సంతోషంగా నవ్వుతూ ఉండేలా దేవుడు చేశారు. నేడు ప్రభువు కూడా మన యొక్క నోటిని నవ్వుతో నింపుతారు. అప్పుడు మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి సంగీత గానంతో స్తుతిగానాలు చేసెదరు. అరణ్యం వలె ఉన్న మన జీవితాన్ని ఆయనకు సమర్పించుకున్నట్లయితే అరణ్యం వలె ఉన్న మన జీవితాన్ని ఏదైనా తోట వలె ఆ దేవుడు చేయనున్నాడు. మీ ఎడారి భూములు ప్రభువు తోట వలె అగునట్లు చేయుచున్నాడు. మనకు ఏదైనా తోట గుర్తు వచ్చినప్పుడల్లా అది ఎంత వైభవంగా ఉంటుందో అనే ఆలోచన మనకు వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఏదైనా తోటను దేవుడు సృష్టించారు. దేవుడు స్వయంగా ప్రత్యక్షమగు ప్రాంతం అది. ప్రభువు ఆదాము అవ్వలతో కూడా సంచరించిన స్థలం అది. దేవుడు ఎప్పటికీ నిలిచి ఉండేలా ఈ భూమిని తయారు చేశారు. మనుషుల ప్రమేయం వల్ల ఆ ప్రక్రియ దెబ్బతింటే వాటిని బాగు చేసి చక్కగా పనిచేసేలా చేసే శక్తి ఆ సృష్టికర్తకి ఉంది. ఎప్పుడైతే మనం ఆయన ఆజ్ఞానుసారం నడుచుకుంటామో దేవుడు మనలను, మన ప్రకృతిని తప్పకుండా రక్షిస్తారు. ఎందుకంటే దేవుడు మనలను మొదట ప్రేమించను. ఇది ఈ వారం మన గృహం భూగృహం విశేషాలు. చూస్తూనే ఉండండి రేడియో వేటా సాక్షి తెలుగు, మీ క్రాంతి స్వరూప్.